ఏం చేస్తున్నావు అవి? చెప్పాలా? గంజలు చేస్తున్నానండి. ఎందుకు? తినడానికి. ఇలా ఇలాచీలు, పుట్నాలు, పల్లీలు, రవ్వ మంచిగా వేయించి చక్కెర, పుట్నాలు, పల్లీలు, ఇలాచీలు వేసి మిక్సీ పట్టిన అవన్నీ వేసి కొబ్బరి కూడా అందుకే గీరుతున్నా. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అంటున్నావు? తినడానికి హాలిడేస్ కదా, ఏదో ఒక అది చెప్పాలి కదా మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేస్తున్నావో, పిల్లలకు హాలిడేస్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి చేయమంటున్నారని చేస్తున్నాను చెప్పాలి. పిండి ఇచ్చినప్పుడు మా పిల్లలు తీయమంటే తీయలేరండి. చూడు గజలకు మైదా పిండి బాగుంటుంది కాబట్టి మంచిగా నాణ్యత పిండి కూడా 1 అవర్ అయింది. మైదా పిండి అది గోధుమ పిండి? మైదా పిండి తినకూడదు కదా, మంచిది కాదు కదా. అప్పుడప్పుడు తింటే ఏం కాదులే అండి, ఏమి అయిపోతుంది. రోజు తినే వాళ్ళకి బాధ కాబట్టి ఇలా ఇంకా చక్కెర వేయాలి. చక్కెర ఈ కుడతలు ఉన్నాయి కదా, ఇవి గీరినాక ఇలా కలపాలి మొత్తం. పల్లీలు, పుట్నాలు, ఇలాచీ పౌడర్, షుగర్, రవ్వ అవన్నీ యాడ్ చేయాలి. అట్లయితేనే స్పైసెస్. స్పైసీ దేనికి స్పైసా? దీనికి స్పైసీ అంటే ఏమన్నట్టు? స్పైసీ అంటే టేస్టా? కారము. గర్జలు కారం ఉంటాయి ఏమన్నా? మరి ఏం తెలుసు నీకు? ఏమున్నా తక్కువ మేమైతే గర్జలు అంటాం. అందరు ఏమంటారు? తెలంగాణ గర్జలు అంటారు, ఆంధ్రాలో గర్జకాయలు అంటారు. దేనికైనా మ్యారేజ్ కైనా దేనికైనా ఎక్కువ యూజ్ అయ్యేది. మ్యారేజ్కి ఏం చేస్తారు? డిన్నర్ కా? అది చెప్పు ఫస్ట్. ఒడి నింపారు, సారే నింపుతారు. ఏమో అని ఆడపిల్లవాడి ఏం తెలుస్తలే నీకు. సారే నింపడము, ఒడి నింపడం ఏంది అది? దేనికి? అప్పుడు కూడా గర్జలు, మురుకులు అవన్నీ వేసి మెయిన్ ఇంపార్టెంట్ గర్జలు మురుకులు అవన్నీ వేసి. కాబట్టి ఇప్పుడు మనం తినాలనుకుంటున్నాం కదా, అందుకే నేను గర్జలు వేస్తున్నాను. తినాలనుకుంటున్నావా? తినిపిస్తావా అందరికి? అందరికి తినిపియా, మేమే. నువ్వు ఒకదాని మీద తింటావా? తిను దిష్టి తగ్గుతుంది. నువ్వు ఒకదాని మీద తిన్నావు అనుకో. మీ పిల్లలంటే నేను కాదు అందులో. పిల్లల్లో నేను ఒక పిల్లగాను కదా. గీరు మరి ఆమెతో నీకు గీరనికే రాదు కదా. నీకే పని రాదు, పాపకి చెప్తావా? నా పని కింద ఎవరు పనికిరారులే. కొబ్బరి పొడి కూడా దొరుకుతుంది కానీ కొబ్బరి పొడి వేస్ట్. న్యాచురల్ వాడాలంట. న్యాచురల్ వాడాలి, ఏదైనా న్యాచురల్ వాడాలి. రెడీమేడ్ ఎప్పుడు తీసుకోవద్దు, స్వతహా కష్టపడాలి ఏదైనా. బియ్యం పిండి కూడా పట్టించుకొచ్చినామండి. అది రేపు చేస్తా, రేపైనా వెళ్ళున్నాను. ఇవి అయిపోయినాక చేస్తా, రేపేం చేయ. ఇదేం పిండి? బియ్యం పిండా? బియ్యం పిండి బజ్జీలు చేయమంటున్నా కొడుకు. బజ్జీలు సర్వపిండి కూడా చేయాలి, దాంతో బాగుంటుంది. నేను మళ్ళీ చెప్తా చూడు. తెలంగాణ సర్వపిండా? తెలంగాణ సర్వపిండి నేను మళ్ళీ చూపిస్తాను ఎలా చేయాలో ఏంటో తర్వాత అదంతా. కానీ ఇప్పుడైతే చేస్తున్నామండి, మాకు తినాలనిపించింది చేస్తున్నామండి.
అయినా మేము గజ్జలు తినక మస్తు రోజులు అయ్యి ఏదైనా అకేషన్ ఉంటేనే తింటాం కానీ ఉంటే అప్పుడు చేసుకోవడానికి తినడం హాలిడేస్ కదా అలా వేడి వేడి తింటే బాగుంటుంది ఆయన చల్లగా అయిపోతే ఏది బాగుంటుంది. గజ్జలు కూడా వేడి వేడి తినాలా? అంటే వేడి వేడి అంటే కాలేజ్ ఏం కాదు పక్కన ఒక 5 నిమిషాలు అయినా. అవునా? చూడండి మా పాప దిగింది ఇంకా ఇలా ఉంటుంది. ఇది న్యాచురల్ అంటారు దీన్నే. న్యాచురల్ అందులో కలిపేసి వీటితోనే కొబ్బరి కూరలతోనే నూనె కూడా వేస్తాం. కొబ్బరి నూనె ఎట్లా పట్టించి అది న్యాచురల్ ఎక్కువ. న్యాచురలా? నీ హెయిర్ కూడా న్యాచురల్ ఉన్నట్టుంది. నవ్వు ఒకసారి పైకి చూడు. నేను చూస్తాను ఇలా షుగర్ సరిపోయిందా లేదా తిండి చూస్తావా ఫస్ట్? చూస్తా. దాంట్లో కూడా షుగర్ సరిపోయిందా లేదా చూడరా అనిత. చూస్తాం మా దాంట్లో. మా దాంట్లో ఏంది? మీరు మేము వేరు కదా. అంత ఒకటే కదా వస్తాయి కదా. మీరు గొల్లోళ్ళు మేమేంటలా ముష్టి గొల్లోళ్ళం మేము. గజ్జలు గీరేది మా అమ్మ వాళ్ళు పెట్టింది. అది కూడానా? మరి ఇత్తడి పెట్టిరు ఇది ఇత్తడి మంచిది. అన్ని స్టూల్ పెట్టి ఇత్తడి పెట్టిరు అంటే చిన్న చిన్న ఐటమ్స్ ఇత్తడి పెట్టిరు ఖర్చు లేకుండా. తెలివి గల్లోళ్ళు మీ అమ్మగారు. ఏం చేయలేం. ఇదే ఎక్కడ తీసుకోమంటే ఎక్కడ వద్దు ఎండలా కళ్ళు తిరిగి పడిపోతారని ఇంట్లోనే కళ్ళ తిరిగి నల్లగా అయిపోతావండి తను. తెల్లగా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 4 రోజులు అయినాక వెళ్తాము. 3 days ఉండేసి వస్తామంట. తెల్లగా ఉన్నావు కదా నల్లగా అయిపోతావని నా బాధ. అందుకే అప్పటి వరకు నా కొడుకు నేను నా పాప తింటాం. ఇది నేను తిననంతా తినాలండి ఊతే తింటాం ఎప్పుడో ఒకసారి. ఇవి చేయాలంటే కూడా ఎంత కష్టం. అందుకో నువ్వు మస్తు కష్టం. నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి తిన్నా. నేను గజ్జలు చేయడము చాలా కష్టం. ఎందుకంటే ఈజీ కాదు ఇది చేయడం చాలా కష్టం. పూరీలు సవారీలు మురుకులు అవి తొందరగా అయిపోతాయి. ఇవి సన్న పని కదా. సన్న పని ఏంటి చిన్న పని అంటే ఇవి తీయాలి చేయాలి. ఇప్పుడు చూపిస్తాను ఎట్లా ఎంత పెద్ద కష్టం. ఆడవాళ్ళంటేనే కష్టపడాలి కదా. ఏమున్నామా సాడు కొడుతుంది ఇప్పటికి ఎక్కువైపోతుంది. తిండి 4 ప్రాణాలు. మా పాప ఈరోజు కష్టపడుతుందండి. చూడండి అక్కడ చూడము. అది ఇక్కడ నుండి వస్తుంది మా పాప వీడియోలో. ఎప్పుడు కనిపించదు. ఇప్పుడు హాలిడేస్ కదా రోజు మార్నింగ్ లేచి నుండి ఈవినింగ్ వరకు పెడుతూనే ఉంటాం. ఇది ఎక్కువ సొజ్జ ఎక్కువ పోయాలి. ఏంటండి ఏమేమి మిక్స్ చేసినావు అందులో? దీంట్లో చెప్పినాం కానీ ఎంత ముందుకే చెప్పాలి. ఇప్పుడు ఏమేమి మిక్స్ చేసినావు? మళ్ళీ చెప్తే మా సబ్స్క్రైబర్స్ అంటారు అక్క ఎన్నిసార్లు చెప్తావు అంటారండి. చెప్పు ఒకసారి. అంటే పుట్నాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. రవ్వ తీసుకురావాలి. రవ్వ కొంచెం నెయ్యిలో మంచిగా కొనుక్కరావాలా? ఇంట్లో కొనుక్కరావాలి. ఇంట్లో ఉంటే ఇంట్లో లేకపోతే కొనుక్కరావాలి. రవ్వ తీసుకొచ్చి గ్యాస్ ఆన్ చేయాలి. దానిపైన బాగునే పెట్టాలి. కడాయి అవన్నీ వద్దు. అందులో ఏం మిక్స్ చేసినావు అట్లా కాదు. ఏమేమి మిక్స్ చేసి నువ్వేమి అందులో ఏం మిక్స్ చేసినావు చెప్పంటున్నా నేను. పుట్నాలు రవ్వ చక్కెర కొబ్బరి రవ్వ అండ్ కాదు కొబ్బరి. కొబ్బరి గీకాలి మంచిగా. ఏవన్నీ గీకుంటే తెలుసు కానీ నువ్వు చెప్పు. చేయాలి. చేసిన తర్వాత కలపాలి. చక్కెర కలపాలి. చక్కెర అయిపోయిన తర్వాత ఇలాచీలు పుట్నాలు మళ్ళీ పల్లీలు
కలిపి మిక్సీ పట్టాలి. పౌడర్ మంచిగా అలా గ్రైండర్లో వేస్తే మంచిగా స్మెల్ మంచిగా వస్తుంది అనమాట. ఇది ఇలాచీ అనేది ఇది మొత్తం నలిగిపోతుంది కానీ బాగుంటుంది. అందుకే మిక్సీ పట్టి ఇలా కలపాలి. కలిపిన తర్వాత గజ్జలకి పిసికి పెట్టినా కదా ఇది తర్వాత వేసేటప్పుడు చెప్తానండి. ఇప్పుడు ఏం చెప్తాను అవి కలిపినావా ఇప్పుడు? నేను కలిపింది చెప్పంటే అది అయింది ఇది అయింది ఎవరని తనకి చెప్పిరు. ఏ స్కూల్లో చదువుకున్నావు నువ్వు? జెడ్పీహెచ్ స్కూలే కదా, అట్లనే ఉంటుంది అంతా అంతే. మీ సార్ని మెచ్చుకోవాలి నీ ఓపిక. ఏంటి పల్లీలు పుట్నాలు ఇలాచీలు అవి కలిపి మిక్స్ చేయాలి అని చెప్పాలి. పట్టేసి ఇక రవ్వ వేయించిన తర్వాత రవ్వలు వేయించిన తర్వాత ఇది కలపాలి. చాలా అంత మళ్ళీ చెప్పకు, కొబ్బరి అంతే. సబ్స్క్రైబర్స్ పారిపోతారు. నువ్వు బాయ్ అంత మళ్ళీ చెప్తావా చేసినాక? గజ్జలు తినకుండా చెప్తాం. తినుకుంటున్నా చేసేటప్పుడా? చేసేటప్పుడు అదొకటి పెడతాం, రీల్ పెడతాం. మంచిది అది. వీడియో అండి. నేనైతే గజ్జలు చేయడానికి ఇదిగో పిండి ఇలా కడుతున్నాను. మంచిగా తాచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా కట్టుకుంటానండి ఏదైనా సరే. ఇలా వేసేస్తే తర్వాత మెల్లగా నింపుకోవచ్చు గజ్జలు. నేను చేసాను చూడు, చేసేటప్పుడు చిన్నది చేసింది మా పాప, చిన్న కచ్చకాయ గర్జలు చిన్నగా చేసింది, బాగుంది, సూపర్. మా అనిత కూడా రావు ఇలా చేయడానికి. అడుగు ఇలా చేయాలి. ఇప్పటిదాకా చిన్న గడ్డ వేసాను. ఇక్కడ పెట్టిందో ఎక్కడ పెట్టినావు అమ్మా? చీసేది ఎక్కడ పెట్టినావు? అలా అనుకో టేపు దీనిపైన వేస్తా మంచిగా వస్తుంది. జారుకుంటుంది ఏదో. వాటర్ రాయాలి లోపల. అన్న కరీంనగర్ అన్నయ్య నేను ఇంటికి వస్తున్నా. ఇట్లా దీని చుట్టూరుగా వాటర్ ఇట్లా ఇంటికి ఇట్లా ఇచ్చేసాడు. రౌండ్ అవుట్ చెప్పాలి. లైవ్లో ఉన్న వాళ్ళు అన్నయ్య సైలెంట్గా ఉండకూడదు. నేను 2 స్పూన్. ఎన్ని స్పూన్లు వేస్తున్నావు? ఎక్కువ ఉంది కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను. స్వీట్గా ఉండాలి అవి. మళ్ళీ స్పైసీ అనకు, స్వీట్గా ఉండాలి, కారం కారం ఉండగాలి. హాట్లో ఉండవి, స్వీట్గా ఉంటాయి. ఇక చూడు ఎంత కష్టమో, స్లోగా చెయ్యాలి. లేకపోతే ఓపెన్ అయితే లేకపోతే గట్టి నొక్కలేమనుకో ఓపెన్ అయిపోతే. అక్క చెప్ప ఇవి చిన్న కజ్జికాయలు మా పాప చేస్తుంది. చిన్నవి గర్జెలు అంట, నాకు కూడా తెలియదు ఇవి గర్జలు అంటానంట. చిన్నవి స్మాల్ చూడండి. ఇవి నేను మా పాప తినేస్తాం. మా ఆవిడ పెద్దది, ఆమె నోరు పెద్దది కాబట్టి ఆమె పెద్ద పెద్దది తినేస్తుంది. చేస్తున్నావు అంట గర్జలు ఏవి చేసిన. ఎందుకో గజ్జలు తినాలనిపించిందండి, అందుకే గజ్జలు చేసిన. ఇవి నూనెలా కాకుండా నీళ్ళలో వేసి చెప్తే బాగుండయా? నూనెలో వేస్తే పిండి అయిపోతాయి. పిండి కావండి తమ్ముడు. ఒకరోజు చూసిన నేను ఒక వీడియోలో
నూనె వేసి తెచ్చారు అది బాగున్నాయి ఇంత. పేపర్ వేస్తే పేపర్కి ఆయిల్ పడుతుంది కదా, అందుకే తినడానికి బాగుంటుంది. పేపర్కి వెళ్ళిపోతుంది ఆయిల్ అంటే. అవునా? గజ్జలు తినాలనిపించింది. ఎందుకంట ఎప్పుడు తినాలనిపించింది? నీవు ఒక్కరికి అనిపించిందా పిల్లల గురించి చేస్తున్నావు అని చెప్పిన ఫస్ట్. పిల్లలకి మాకు కాలనవి తీస్తలేను. ఎక్కడ తీస్తున్నావు నాకు తెలియదా? తెలుసా నీకు చేయడం ఇవి? తెలుసు కాబట్టే చేసిన. చూడండి మాయదాన్ని. కామెడీ ఉండాలి లలిత. కామెడీ లేనిది అస్సలు వేస్ట్ తెలుసా? చెప్పండి ఏం చేస్తున్నారండి? నేనైతే మా ఇంట్లో గర్జన చేస్తున్నా. చేసిన అయితే ఇంకా మా గర్జన ఇలా మనము ఆలుగడ్డ ఉడకబెట్టి అలా అన్ని మసాలాలు వేసి కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. సమోసాలు అంటారంట. అవి కూడా చేస్తున్నా. అవి మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. దాన్ని సమోసాలు అంటారు. సమోసాలు అయితే ఏవైతే తినడానికి ఏవైతే గర్జలకు సమోసాలకు తేడా తెలియదా? కటింగ్ చేసుకొని కటింగ్ చేస్తావా? ఎందుకు పేర్లు కాదు, నువ్వు వేసే జోకులకి గోకులు పెడుతుంది ఎత్తి. అరే రే రే, కర్రీ ఏం చేస్తున్నా అంత పక్కకేముంది? టమాటా చారు. అవునా? నీ చారులు అయితేనే తినాలనిపిస్తుంది. మరుగుతుంది టమాటా. బాగున్నాయి, అంత కలర్ బాగుంది. ఇదే ఈ కలరే ఉండాలి గర్జలు అనేటివి. ఇంకా బాగుంటాయి. అండ్ నేనైతే ఇగో గర్జలు చేస్తున్నా. ఎన్ని చేసినావు మొత్తం? చేసినాం ఒక 20. అక్కడ పెట్టంత చూస్తున్నా కదా. ఓకే, ఇంకా నేను చెప్పాలనుకుంటున్నావా? సమ్మర్ కదా అండి, మేమైతే ఎక్కడ వెళ్తలేము. ఎందుకంటే నీకు ఎండలు పడాయి కదా. అలా ఏం కాదు, హాలిడేస్ ఉన్నాయి కదా. ఎండలు నీకు పడతాయా లేదా? ఎండలు పడేవి కానీ ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా, వెళ్తాం. ఇంకెళ్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి, మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇంకెక్కడ వెళ్ళాం, ఇంకెక్కడ తిరిగే అది కూడా లేదు. పాపడాలు పోయాలి ఒకరోజు, రవ్వ పాపడాలు. సరేనా? బాయ్ మరి. సరే బాయ్. ఇవన్నీ చూపించు, ఆగండి. ఇంకా చూపిస్తున్నా కదా, ఇంకా మళ్ళీ ఏం చూపించాలి? రీల్స్ పెట్టి చూపిస్తున్నా కదా. బాయ్. ఏమని చెప్పేది నువ్వు మీ సబ్స్క్రైబర్స్కి ఏమని చెప్తావా? మా సబ్స్క్రైబర్స్ రోజు లైవ్కి వచ్చి నాతో మాట్లాడితే చాలండి. మీరందరూ బాగుంటే నేను బాగున్నట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో మీరేమేమి చేస్తుర్రో, సమ్మర్ కదా, హాలిడేస్ ఎక్కడికి వెళ్తుర్రు పిల్లలతో పాటు, లేకపోతే కొంతమందికి సినిమాలు, కొంతమందికి పార్కులు ఇలా వెళ్తుంటారు కదా. మేమైతే ఏడికి వెళ్తలే. వచ్చి నుండి 4-5 రోజులు అవుతున్న హాలిడేస్ ఉండి ఇచ్చి ఇంట్లోనే తింటున్నాం, పంటున్నాం అంతే. అందుకే ఈరోజు అయితే తినడు పండుడు అయితే దిమాగ్ ఖరాబ్ కదా. ఏదో ఒకటి చేయాలి కదా తినడానికి. ఇది కొంచెం తీయగా బాగుంటుంది. అందుకే చూడండి మా గజ్జలు. నాకు తెలియదు, మా అమ్మ నాకు ఇలానే చెప్పింది, నేను ఇలానే చేసిన. చెప్పు. లైక్ కొట్టండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్. ఇక